అందరికీ గెలవాలనే ఉంటుంది. కానీ ఎప్పుడు నిజాయితీగా ఉంటే మీరు గెలవగలరా? మోసం చేసేవాళ్ళంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ ఒక్కోసారి అలా చేసేవాళ్లే గెలుస్తారనిపిస్తుంది. అలాంటప్పుడు మీరొక్కరే ఎందుకు నిజాయితీగా ఉండాలి? వేరే వాళ్ళకి నష్టం జరగనప్పుడు కూడా దాని గురించి అంతా ఆలోచించాలా? సమస్య ఏంటంటే నిజాయితీగా లేకపోవడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆ దారిలోకి వెళ్ళారనుకోండి, ఇక ఆగడం చాలా కష్టం. మీరు ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు మంచి జరిగినట్టు అనిపిస్తే వెంటనే ఇంకో అబద్ధానికి కూడా రెడీ అయిపోతారు. జరిగింది సగం చెప్పి సగం దాచిపెట్టడం పెద్ద తప్పేం కాదులే అని మీకు అనిపించవచ్చు. కానీ నిజం తెలియాల్సిన వాళ్ళకి పూర్తి వివరాలు చెప్పకపోవడం కూడా అబద్ధం కిందే లెక్క. ఇంకా అందరూ మిమ్మల్ని ఇష్టపడడానికి విషయాన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పడం తప్ప మీరు మీలా కాకుండా వేరేలా ఉండటం కూడా ఒక రకమైన అబద్ధమే. మొదట్లో అంతా బానే ఉంటుంది, కానీ మెల్లమెల్లగా మీరు పూర్తిగా వేరే వ్యక్తిలా అయిపోతారు. మీరు ఇక నటిస్తూనే ఉండాల్సి వస్తుంది. మీరు అలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్లే కొద్దీ వాటన్నిటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. దానికంటే నిజం గుర్తుపెట్టుకోవడమే సింపుల్. నిజం దాచేసి మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎప్పటికైనా నష్టపోవాల్సిందే. అబద్ధమాడటం వల్ల మనకొచ్చే లాభం ఏదైనా సరే మాయమైపోయే మంచు లాంటిదని సామెతలు 21:6 చెప్తుంది. మీరు అలా చేస్తే ఇంట్లో వాళ్లే మిమ్మల్ని నమ్మరు, మీ ఫ్రెండ్స్ కూడా మీతో ఉండరు. జీవితం అంతా అలా నిజాయితీ లేకుండానే ఉంటే మీరు ఇంకా పెద్ద పెద్ద నష్టాలే చూస్తారు. వీటన్నిటిని మించిన మరో ప్రమాదం ఏంటంటే నిజాయితీగా లేకపోవటం వల్ల మీ గురించి మీరు ఆలోచించుకునే విధానం పూర్తిగా మారిపోతుంది. కానీ నిజాయితీగా ఉంటే దానివల్ల వచ్చే మంచి ఫలితాలు మీరే చూస్తారు. తప్పు చేయడం వల్ల మీకు ప్రయోజనం ఉన్నా సరే అలా చేయనని ధైర్యంగా చెప్పండి. నిజాయితీగా కష్టపడటం వల్ల వచ్చిన సంతోషాన్ని వేరే దేంతో పోల్చలేం. ఉన్నదున్నట్టు నిజం చెప్పడం వల్ల మీ ఇంట్లో వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకుంటారు. దానివల్ల కొంచెం నష్టపోయినట్టు అనిపించినా సరే మీ తప్పుల నుండి నేర్చుకోగలుగుతారు. అంతేకాదు, మిమ్మల్ని మీరుగా ఇష్టపడే ఫ్రెండ్స్ దొరుకుతారు. మీ ఫ్రెండ్స్తో, ఇంట్లో వాళ్ళతో నిజాయితీగా ఉంటే జీవితంలో నిజమైన సంతోషాన్ని మీ సొంతం చేసుకుంటారు.